బాబా నీవారైతే లభించే సుఖమపారం, లభించే సుఖమపారం. బాబా నీవారైతే లభించే సుఖమపారం, లభించే సుఖమపారం.
ఓం శాంతి. మురళీ డేట్ 27/6/2026. మధురమైన పిల్లలు, స్మృతి ద్వారా ఆత్మలోని మలినాలను తొలగించుకుంటూ ఉండండి. ఆత్మ పూర్తిగా పావనమైనప్పుడే ఇంటికి వెళ్ళగలదు. ప్రశ్న: ఈ అంతిమ జన్మలో తండ్రి ఇచ్చు ఏ ఆదేశాన్ని పాలన చేయడంలోనే కళ్యాణముంది? జవాబు: బాబా అంటూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఈ అంతిమ జన్మలో తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. బుద్ధిని బయట తిరగనివ్వకండి. విషాన్ని వదిలి అమృతాన్ని తాగండి. ఈ అంతిమ జన్మలోనే మీరు 63 జన్మలు అలవాట్లను సమాప్తం చేసుకోవాలి. దీనికై రాత్రింబవళ్ళు శ్రమించి ఆత్మ అభిమానులుగా అవ్వండి. ఓం శాంతి. ఓం శాంతిధామం, విశ్రామపురం. ఈ ప్రపంచంలో అందరూ అలసిపోయి ఉన్నారు. సుఖధామానికి వెళ్ళాలని అనుకుంటారు. ఈ ప్రపంచం రుచించదు. స్వర్గాన్ని చూస్తే నరకం పైకి మనస్సు ఎలా పోతుంది? బాబా త్వరగా చెయ్యండి, ఈ దుఃఖధామం నుండి తీసుకొని వెళ్ళండి అని అంటారు. బాబా కూడా ఇది చీచీ ప్రపంచమని అర్థం చేయిస్తున్నారు. దీని పేరే భూతాల ప్రపంచం, నరకము. ఈ పదమేమైనా బాగుందా? దైవీ ప్రపంచం ఎక్కడా? దెయ్యాల ప్రపంచం ఎక్కడా? ఈ భూతాలు ప్రపంచంలో అందరూ కలత చెంది ఉన్నారు. కానీ వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. తమో ప్రధానత అనే మలినము ఏర్పడి ఉంది. ఆత్మలోనే ఈ మలినం తొలగేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. మంచి పురుషార్థులైన వారి స్థితి చివర్లో బాగుంటుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. తండ్రి వచ్చి వాపస్ తీసుకొని పోనంత వరకు ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు. ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది కదా, ఇంట్లో కూడా ఏదో ఒక దుఃఖం ఉండనే ఉంటుంది. పిల్లలైన మీ హృదయంలో బాబా ఉన్నారు. ఇప్పుడు మనల్ని దుఃఖం నుండి విడిపించేందుకు వచ్చారు. మంచి నిశ్చయ బుద్ధి గలవారు తండ్రి స్మృతిని ఎప్పుడూ మరచిపోరు. వారిని సర్వుల దుఃఖహర్త అని అంటారు. పిల్లలు మాత్రమే వారిని గుర్తిస్తారు. అందరూ గుర్తిస్తే ఆ మనుషులందరూ వచ్చి ఎక్కడ కూర్చుంటారు? అలా జరగదు. అందువలన డ్రామాలో యుక్తి కూడా ఇలా రచించబడి ఉంది. శ్రీమతాన్ని అనుసరించే వారే ఉన్నత పదవి పొందగలరు. ఈ పద్ధతి బాగుంది. శిక్షలను అనుభవించి కూడా శాంతిధామం లేక పావన ప్రపంచంలోకి వెళతారు. కానీ ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయవలసి వస్తుంది కదా. పావనంగా అవ్వకుండా పావన ప్రపంచంలోకి ఎవ్వరూ వెళ్ళలేరు. ఫలానా జ్యోతిలో కలిసిపోయిందని వాపస్ వెళ్ళాలని అంటారు. కానీ ఇది వెళ్ళగలరు? ఎలా వెళ్ళగలరు? వీరికి కూడా ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఎవరైతే మొట్టమొదట సృష్టిలో వచ్చారో ఆ లక్ష్మీనారాయణులు వాపస్ వెళ్ళలేకుంటే ఇతరులు ఎలా వెళ్ళగలరు? వీరికి కూడా ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు వాపస్ వెళ్ళేందుకు తపస్సు చేస్తూ ఉన్నారు. అందరూ ఒక్క తండ్రినే పిలుస్తారు. ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్ అని పిలుస్తారు. ఆ గాడ్ ఫాదర్ దుఃఖహర్త, సుఖకర్త అని కృష్ణుడు మొదలైన వారెవ్వరినీ అలా పిలవరు. క్రైస్తవు కానీ ముస్లిమ్స్ కానీ అందరూ ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. ఆత్మ తన తండ్రిని పిలుస్తుంది. నేను ఆత్మను అని తెలుసుకున్నప్పుడు ఫాదర్ అని పిలుస్తుంది. ఆత్మ కూడా ఒక వస్తువు కదా. ఆత్మ పెద్ద వస్తువేమీ కాదు. ఒక నక్షత్రం వంటిది, అతి సూక్ష్మమైనది. బాబా ఎలా ఉన్నారో ఆత్మస్వరూపం కూడా అదే. ఇప్పుడు మీరు తండ్రిని మహిమ చేస్తున్నారు. వారు సూక్ష్మమైనవారు, చైతన్యమైనవారు.
జ్ఞానసాగరులు, ఆనందసాగరులు. మీ ఆత్మ కూడా వారి సమానంగా తయారవుతుంది. మీ బుద్ధిలో ఇప్పుడు పూర్తి సృష్టి ఆది మధ్య అంతల జ్ఞానం వచ్చేసింది. ఇతరులు మనుష్య మాత్రులెవ్వరికీ ఈ జ్ఞానం లేదు. మొత్తం భారతదేశంలో విదేశాలలో ఎక్కడైనా వెతకండి, కానీ ఎవ్వరికీ తెలియదు. ఆత్మ 84 జన్మల పాత్ర చేస్తుంది. 84 లక్షల జన్మలు తీసుకోవడం అనుభవం. 84 లక్షల జన్మను ఎవ్వరూ వర్ణన కూడా చేయలేరు. తండ్రి అంటున్నారు, మీకు మీ జన్మల గురించి తెలియదు. వాటిని గురించి నేను వినిపిస్తాను. 84 లక్షల జన్మలు తీసుకుంటే ఎవరైనా వాటి గురించి ఎలా వినిపిస్తారు? అంత వింటున్నా కూడా రాతి బుద్ధి గలవారు అర్థం చేసుకోరు. ఇప్పుడు మనం బ్రాహ్మణులమని, 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. బ్రహ్మ కూడా 84 జన్మలు తీసుకున్నాడు. విష్ణువు కూడా 84 జన్మలు తీసుకున్నాడు. బ్రహ్మయే విష్ణువు, విష్ణువే బ్రహ్మ. లక్ష్మీనారాయణులే 84 జన్మలు తీసుకొని మళ్ళీ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. ఇది కూడా అర్థం చేసుకునే విషయం కదా. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి అర్థం చేయిస్తానని తండ్రి అంటారు. ఇది కేవలం 5000 సంవత్సరాల చక్రం. ఇప్పుడు మీరు వర్ణాల రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు. హంసో అర్థం కూడా ఆత్మలైన మనం దేవతలుగా అవుతామని, తర్వాత మనమే క్షత్రియులుగా, తర్వాత వైశ్యులుగా, శూద్రులుగా అవుతామని కూడా అర్థం చేసుకున్నారు. ఒక్క వర్ణములో ఎన్నెన్ని జన్మలు తీసుకొని మనమే బ్రాహ్మణులుగా అవుతామని, ఈ ఒక్క జన్మ బ్రాహ్మణులది. ఇది మీకు వజ్ర సమానమైన జన్మ. తండ్రి అంటున్నారు, ఇది మీ ఉత్తమ శరీరం. దీని ద్వారా మీరు స్వర్గ వారసత్వాన్ని పొందగలరు. కనుక ఇప్పుడు మీరు ఏ ఇతర వైపు భ్రమించకండి. జ్ఞాన అమృతాన్ని త్రాగండి. సరిగ్గా 84 జన్మలు తీసుకున్నామని కూడా అర్థమయ్యింది. మొట్టమొదట సత్యయుగంలో మీరు సతో ప్రధానంగా ఉండేవారు. తర్వాత సతోగా అయ్యారు. తర్వాత వెండి మలినం పడింది. పూర్తి లెక్కాచారమంతా తెలుపుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా బంగారులో మిశ్రమం కలపండి, 14 క్యారెట్ నగలు ధరించండి అని చెప్తున్నారు. బంగారంలో మిశ్రమం కలపడాన్ని భారతీయులు అపశకనంగా భావిస్తారు. వివాహం చేయించినప్పుడు పూర్తి స్వచ్ఛమైన బంగారాన్ని ధరిస్తారు. బంగారు అంటే భారతీయులకు చాలా ప్రేమ. ఎందుకు? భారతదేశపు మాట అడగవద్దు. సత్యయుగంలో బంగారు భవనాలు, బంగారు ఇటుకలు ఉండేవి. ఇక్కడ ఇటుకలను ఎలా పేరుస్తారో అలా అక్కడ బంగారు ఇటుకలు ఉంటాయి. అక్కడ బంగారు, వెండి కుప్పులు కుప్పులుగా ఉంటుంది. మాయా మచ్చింద్రుని నాటకంలో చూపిస్తారు. అతడు బంగారు ఇటుకల్ని చూసి తీసుకొని వెళ్దామని అనుకుంటాడు. కిందికి దిగి చూస్తే ఏమీ ఉండదు. ఏదో ఒక విషయం సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్వర్గంలోకి వెళ్తామని పిల్లలు భావిస్తారు. ఒకవేళ భర్త మొదలైన వారు విసిగిస్తే పాపం లోపలే రోధిస్తారు. మేమెప్పుడు సుఖధామానికి వెళ్తాము బాబా, ఇప్పుడు త్వరగా చేసేయండి అని అంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలు త్వరగా ఎలా చేయాలి? మొదట మీరు యోగ బలంతో మీలో మలినాలను తొలగించుకోండి. స్మృతి యాత్రలో ఉండండి. తండ్రి ధైర్యం ఇస్తూ ఉన్నారు. ఓ పతిత పావన, రండి అని కూడా పిలుస్తారు. సర్వుల సద్గతి దాత ఒక్కరేనని పాడుతూ కూడా ఉన్నారు. ఇవన్నీ ఇక్కడి మాటలే. అకాసురుడు, బకాసురుడు మొదలైన విషయాలన్నీ ఈ సంగమ సమయంలోనే. ఇది అసురీ ప్రపంచం. నేను కల్పము సంగమ యుగంలో ఎప్పుడైతే పూర్తి వృక్షమంతా శిథిలావస్థ పొందుకుంటుందో అప్పుడు వస్తానని తండ్రి అర్థం చేస్తున్నారు. సత్యయుగంలో ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుందని మీకు తెలుసు. ఇచ్చట ఉన్న పక్షులు, జంతువులు మొదలైనవి అక్కడ ఉండవు.
గొప్ప మనుషులు చాలా స్వచ్ఛంగా ఉంటారు. వారుండే స్థానం, ఫర్నిచరు మొదలైనవి చాలా బాగుంటాయి. మీరు కూడా ఇంత ఉన్నతమైన దేవతలుగా అవుతారు. అక్కడ ఇక్కడున్న దాన్ని చీచీ వస్తువులేవి ఉండవు. ఇక్కడ దోమలు, అనేక రకాల జబ్బులు, ఎంతో మురికి మొదలైనవి ఉన్నాయి. పల్లెల్లో ఇంత మురికి ఉండదు. పెద్ద పెద్ద పట్టణాలలో చాలా మురికి ఉంటుంది. ఎందుకంటే జనసంఖ్య చాలా పెరిగిపోయింది. ఉండేందుకు స్థలం లేదు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. ఘటములోని బ్రహ్మ, ఘటములోని విష్ణువు, ఘటములోని 9 లక్షల నక్షత్రాలని మనుషులుగా గానము చేస్తారు. బ్రహ్మనే విష్ణువుగా అవుతారు. విష్ణువుతో పాటు నక్షత్రాలు కూడా ఉన్నాయి. సత్యుగంలో వీరు దేవతలుగా అవుతారు. అప్పుడు కొంతమంది మాత్రమే ఉంటారు. వృక్షము మొదట చిన్నదిగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతూ సత్యుగం చాలా కొద్ది మందే ఉంటారు. మధురమైన నదీ తీరాలలో ఉంటారు. ఇక్కడ నదుల నుండి అనేక కాలువలు తవ్వుతారు. అక్కడ కాలువలు మొదలైనవి ఉండవు. కొద్ది మంది మనుషులే ఉంటారు. ఆ కొద్ది మందికి గంగా, యమున నదులుండనే ఉంటాయి. ఆ నదీ తీరాలలోనే నివసిస్తారు. 5 తత్వాలు దేవతలకు బానిసలుగా అయిపోతాయి. ఎప్పుడూ నియమం విరుద్ధంగా వర్షం కురవదు. ఎప్పుడూ నదులు పొంగి ప్రవహించవు. దాని పేరే స్వర్గం. ఇంకేం కావాలి? స్వర్గం యొక్క ఆయువు ఇన్ని లక్షల సంవత్సరాలని అంటారు. అక్కడ రాజ్యపాలన ఎవరు చేసేవారో కనీసం ఏదైనా చెప్పండి అని అడగండి. ఎన్నో అసత్య విషయాలను వెళ్ళి వేస్తూ ఉంటారు. కల్పకృతం వలె మనము ఈ పాత్ర చేస్తున్నామని మీకు తెలుసు. రుద్ర జ్ఞాన యజ్ఞంలో అనేక రకాలైన అసురులు విఘ్నాలు పడతాయి. అసురులు పైనుండి మురికి పదార్థాలు, రక్త మాంసాలు, పేడ మొదలగునవి వేసేస్తారు అని మనుషులు భావిస్తారు. కానీ అలా జరగదు. ఎన్ని విఘ్నాలు వస్తాయో మీరు చూస్తున్నారు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అప్పుడే పాప భాండం నిండుతుంది అని తండ్రి అంటున్నారు. కొద్దిగా సహించవలసి వస్తుంది. మీరు మీ తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. దెబ్బలు తింటున్నప్పుడు కూడా మీ బుద్ధిలో శివబాబా స్మృతి చెయ్యండి. మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. ఎవరినైనా ఉరి తీస్తూ ఉంటే ఫాదరీలు గాడ్ ఫాదర్ని స్మృతి చెయ్యమని చెప్తారు. యేసుక్రీస్తుని స్మృతి చెయ్యమని చెప్తారు. భగవంతుని వైపు సూచన ఇవ్వబడుతుంది. వారు ఎంత ప్రియమైన వారంటే అందరూ వారినే పిలుస్తారు. పిలిచేది ఆత్మనే. ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. 63 జన్మలు మీరు దేహ అభిమానంలో ఉండినారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే అర్ధకల్పంలో ఆ అలవాటును తొలగించుకోవాలి. ఆత్మ అభిమానులుగా అవ్వడం వలన మనం స్వర్గానికి అధికారులుగా అవుతాము. మీకు తెలుసు, ఇది ఎంతో ఉన్నతమైన ప్రాప్తి. అందువలన రాత్రింబవళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనుషులు వ్యాపారం మొదలైన వాటి కొరకు చాలా శ్రమిస్తూ ఉంటారు. సంపాదనలో మనుషులకు ఆవలింతలు కానీ నిద్ర కానీ రాదు. ఎందుకంటే సంపాదన ఉంటుంది, ధనం వస్తుందనే సంతోషం ఉంటుంది, అలసిపోయే మాట ఉండదు. ఈ బాబా కూడా అనుభవి కదా. రాత్రి సమయంలో స్టీమర్లు వచ్చే సరుకు కొనేవారు. కొనేవారి జేబులు ఖాళీ అయ్యేంత వరకు వారిని వదిలేవారు కాదు. బాబా పూర్తిగా అనుభవం కలిగిన రథమునే తీసుకున్నారు. ఇతనికి అన్నింటి అనుభవము ఉంది. పల్లె పిల్లవాడి కూడా ఉండినాడు. ఒక మనుగు 18 కిలోలు ధాన్యాన్ని 10 అణాలకు అమ్మేవాడు. ఇప్పుడు చూడండి,
అతడే విశ్వానికి అధిపతిగా అవుతాడు. కేవలం పల్లె పిల్లవాడిగా ఉండేవారు ఒక్కసారి వజ్రాల వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. పూర్తి వజ్రాల వ్యాపారిగా అయ్యారు. ఇప్పుడు సత్యమైన వజ్రాల వ్యాపారం చేస్తున్నాడు. ఇది రాయల్ గొప్ప వ్యాపారం. బాబా చాలా అనుభవం కలవారు. బాబా మైప్రో మొదలుగా వారిని నివాసులకు తన స్వంత ఇల్లు వలె వెళ్ళేవాడు. వీటిని అవినాశి జ్ఞానరత్నాలు అని అంటారు. వీటిని ఎంత బుద్ధిలో ధారణ చేస్తారో అంత పదమాపదంపతులుగా అవుతారు. శివబాబాను వ్యాపారి రత్నాగరుడు అని అంటారు. అతని మహిమని కూడా గాయనం చేస్తారు. మళ్ళీ సర్వవ్యాపి అని కూడా అంటారు. మహిమతో పాటు ఎంత గ్లాని కూడా చేస్తారో. భక్తి మార్గంలో స్థితి ఎలా అయ్యిందో చూడండి. భక్తి పూర్తి అయినప్పుడు భక్తుల రక్షకుడైన తండ్రి వస్తారు. భక్తి ఎవరు ఎక్కువగా చేస్తారో కూడా తెలిసిపోతుంది. అందరికంటే ఎక్కువ భక్తి చేసేది మీరే. మొదట మీరే ఇక్కడకు వచ్చి బ్రాహ్మణులుగా అయ్యి తండ్రి ద్వారా పూజ్యులుగా అయ్యి వారసత్వాన్ని తీసుకుంటారు. రావణుడు పూజారులుగా చేసేశారు. తండ్రి పూజ్యులుగా చేస్తారు. ఇది భగవాన్ వాచ. భగవంతుడొక్కడే. 2 3 భగవంతులు ఉండరు. గీతా భగవంతుని మహిమ గాయనం చేయబడింది. శివ్ భగవాన్ వాచకు బదులు కృష్ణుని పేరు వేసేసినందున ఎంతో తేడా అయిపోయింది. డ్రామా అనుసారం మళ్ళీ గీత పేరు ఈ విధంగా మార్చాల్సిందే. మళ్ళీ ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. తండ్రి పావనంగా చేస్తారు. రావణుడు పతితంగా చేస్తారు. అర్థం చేసుకునే బుద్ధి కావాలి. ఒక్క తండ్రి మతము మాత్రమే శ్రేష్టాతి శ్రేష్టమైన శ్రీమతం. ఈ లక్ష్మీనారాయణల తండ్రి మతము ద్వారానే స్వర్గానికి అధిపతులుగా అయ్యారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం డబల్ నమస్తే. నమస్తే. ధారణ ఈ ఒక్క జన్మలో 63 జన్మల పాత దేహాభిమాన అలవాట్లను తొలగించుకునే శ్రమ చెయ్యాలి. దేహీ అభిమానులుగా తయారయి స్వర్గానికి యజమానులుగా అవ్వాలి. 2వ పాయింట్. ఈ వజ్రతుల్యమైన ఉత్తమ జన్మలో మీ బుద్ధిని చంచలం కానివ్వరాదు. సతోప్రధానంగా అవ్వాలి. అత్యాచారాలను సహించి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ప్రధానము సాకార తండ్రి సమానం. ప్రతి కర్మను స్మృతి చిహ్నంగా తయారు చేసుకునే ఆధారమూర్తి మరియు ఉద్ధారమూర్తి భవ. ఎలాగైతే సాకార తండ్రి తన ప్రతి కర్మను స్మృతి చిహ్నంగా తయారు చేశాడో అలా మీ అందరి ప్రతి కర్మ స్మృతి చిహ్నంగా ఎప్పుడు తయారవుతుందంటే స్వయాన్ని ఆధారమూర్తిని మరియు ఉద్ధారమూర్తిని అని భావించి నడుచుకున్నప్పుడు. ఎవరైతే స్వయాన్ని విశ్వ పరివర్తనకు ఆధారమూర్తిగా భావిస్తారో వారి ప్రతి కర్మ ఉన్నతంగా శ్రేష్టంగా ఉంటుంది. వృత్తి దృష్టిలో సర్వుల కొరకు కళ్యాణ భావన ఉన్నప్పుడు ప్రతి కర్మ శ్రేష్టమైపోతుంది. ఇటువంటి శ్రేష్ట కర్మలే స్మృతి చిహ్నాలుగా తయారవుతాయి. స్లోగన్: సత్యత శక్తిని ధారణ చేసేందుకు సహనశీలులుగా అవ్వండి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు తమ నేచర్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. ఈ సహజ యోగి జీవితంలో ఒకవేళ కష్టాలు అనుభవమైతే రాజ్యమును సహజంగా ఎలా చేస్తారు? ఇక్కడ సంస్కారాలే అక్కడకు తీసుకొని వెళ్తారు. మీ స్మృతి చిహ్నంగా ఏ దేవతల చిత్రాలనైతే తయారు చేస్తారో వారి ముఖంలో సరళతను తప్పకుండా చూపిస్తారు.
కనుక ఎవరు ఎంత సహజ పురుషార్థులుగా ఉంటారో వారు మనస్సులో కూడా సరళము, మాటలో కూడా సరళం, కర్మలో కూడా సరళంగా ఉంటారు. వారిని పరిస్థాని అంటారు. ఓం శాంతి.
చేశావు హృదయ సింహాసనముపై అధిష్ఠింపజేశావు మాకు సంతోషమాయా జీవితాన్నిచ్చేవాడవు నీ విశేషతలను ఎలా కొనియాడము ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నావాడే నీ స్మృతి ఇస్తుంది మహదానందం లభించే శక్తులు యుక్తులు సర్వ ఖజానాలు అందుకే అందరూ నిన్ను మరువలేరు ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నావాడే ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నావాడే ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ